వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ ఫ్యాషన్ ప్రపంచం గురించి అలాగే మోడలింగ్ రంగంలో అవకాశాల గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఇలాహి మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ ఫౌండర్ భారతి బెర్రీ ఉన్నారు. ఆమె మోడల్ మాత్రమే కాదు, ఓ ట్రైనర్ కూడా. ఇటీవల మిస్ వరల్డ్ కంటెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చిన అనేక మంది బ్యూటీస్ తో మోడల్స్ తో భారతి బెర్రీ ట్రావెల్ చేశారు. తనతో మాట్లాడి అసలు మోడలింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉండే కష్ట సుఖాలేంటి, అప్స్ అండ్ డౌన్స్ ని ఎలా తట్టుకోవాలి, అలాగే మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ చేసిన ఆరోపణల్లో నిజమెంత, ఇవన్నీ కూడా బెర్రీతో మాట్లాడి తెలుసుకుందాం. హలో బెర్రీ. హలో, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, డూయింగ్ వెల్. బెర్రీ, అసలు మీరు ఈ మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ ని ఎందుకు స్టార్ట్ చేశారు? సో నేను ఒక మోడల్ని ఫస్ట్ 2016 నా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత ఈ ఇండస్ట్రీకి వచ్చాక ఒక తెలుగు అమ్మాయికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ ప్రాపర్ గైడెన్స్ లేకపోతే తప్పు మార్గాల్లో వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అలా వెళ్ళకూడదు, నా తర్వాత వచ్చిన జనరేషన్ కానీ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళకూడదు అని చెప్పి నేను ఒక మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ స్టార్ట్ చేశాను. సో ఇది మోడల్స్ కోసమే కాదు, నార్మల్ పీపుల్ ఎవరైతే మోడల్లా అవ్వాలనుకుంటున్నారో, లేదు అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో, ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఫినిషింగ్ స్కూల్ అన్నది నేను స్థాపించాను. సో 2 సైమల్టేనియస్గా నేను వర్క్ చేస్తున్నాను. మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? నాది హైదరాబాద్ అండ్ విశాఖపట్నం. ఇక్కడ హైదరాబాద్ బంజారా హిల్స్లో మా బ్రాంచ్ ఉంది. సో బోత్ మోడలింగ్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ట్రైన్ చేస్తాం. ఫినిషింగ్ స్కూల్ అంటే జనరల్గా ఒక మిస్కన్సెప్షన్ ఉంది కి ఇంగ్లీషే నేర్పిస్తారు అని, కానీ ఫినిషింగ్ స్కూల్లో మేము కాన్ఫిడెన్స్ నేర్పిస్తాం. సో దట్స్ ఆల్ అబౌట్ ఫినిషింగ్ స్కూల్. అండ్ మోడలింగ్కి వచ్చిన మీకు తెలుసు, ర్యాంప్ వాక్ ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఆ గ్రేస్ ఎలా ఉండాలి. జనరల్గా మోడలింగ్ అంటే బట్టలు ఇప్పి చూపించడం ఇదే కదా అంటారు. మోడల్ అంటే జనరల్గా మీ అందరు చూసిన మోడల్ అంటే బట్టలు ఇప్పుతుందిరా అన్నట్టు మాట్లాడతారు. సో మోడలింగ్ అంటే అది కాదు. మోడల్ అంటే ఒక యాటిట్యూడ్, ఒక గ్రేస్. సో నేను అది నేర్పిస్తాం. అండ్ ఇలాహిలో ఎస్, అఫ్ కోర్స్ కాన్ఫిడెన్స్ ఇస్ యాడెడ్. సో మేము ఇలాహిలో మేము అది నేర్పిస్తాం. మీ మోడలింగ్ స్కూల్లో ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ట్రైనింగ్ అంటే మేము 3 types ఆఫ్ కోర్సెస్ పెట్టాం ఫర్ బోత్ మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్. ఒక 3 days కోర్స్ వచ్చిన తర్వాత 3 days మీకు ఎలా ఒక కైండ్ ఆఫ్ అన్ మాక్ లాగా, అంటే మీకు 3 daysలో మీ పోస్చర్ కరెక్షన్ కానీ, మీరు ఎలా నడవాలి, ఒక బేసిక్ ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా కూర్చోవాలి అనే బేసిక్స్ నేర్పిస్తాం. సో వాళ్ళకి ఒక ట్రస్ట్ వచ్చిన తర్వాత దే కెన్ జాయిన్ 7 days కోర్స్. ఇంకొంచెం డీప్ అడ్వాన్స్డ్ లెవెల్ వెళ్తాం అన్నమాట. పోజింగ్ ఎలా చేయాలి, కెమెరా ఫేసింగ్ ఎలా ఉండాలి, ఇంట్రొడక్షన్ ఎలా చెప్పుకోవాలి, మీరు ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఎలా చేయాలి, మీ స్టైలింగ్ ఎలా ఉండాలి, ఏ కలర్ బట్టలు మీకు సూట్ అవుతాయి, మేకప్ ఎలా ఉండాలి. 15 days ఇస్ లైక్ మొత్తం ఇంకా కంప్లీట్ హోల్ టాప్ టు బాటమ్, మీ డైట్ నుంచి, మీ ఫ్యాషన్ స్టైలింగ్ నుంచి, మీ మేకప్, మీ హెయిర్ ఎలా మెయింటైన్ చేయాలి, మొత్తం స్కిన్ కేర్, డర్మటాలజిస్ట్, డెంటల్, వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తాం ఆ జర్నీలో. సో కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా క్రియేట్ అయిన తర్వాత లాస్ట్లో ఒక పోర్ట్ఫోలియో షూట్ అనేది తీసి వాళ్ళకి ఎలా ఇండస్ట్రీలో మీరు ఉండాలి, డిగ్నిఫైడ్గా, గ్రేస్ఫుల్గా మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకోవాలి అన్నది నేర్పిస్తాం. బెర్రీ, మోడలింగ్ అంటే చాలు యూత్ కి, యంగ్స్టర్స్ కి అని చాలా మంది అనుకుంటారు. మరి మీ మోడలింగ్ స్కూల్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు? నా మోడలింగ్ స్కూల్లో 4 years బాబు పాప నుంచి, కిడ్స్ నుంచి 54 years వరకు నేను నేర్పించాను. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కిడ్స్ మోడల్ అవ్వాలనుకుంటున్నారు. మొన్న నేను రీసెంట్గా ఒక షోకి వెళ్ళాను, నియర్లీ ఒక 50 people కిడ్స్ ఉన్నారు. సో ఇంటర్వ్యూ రౌండ్కి ఐఎమ్ వన్ ఆఫ్ ద జడ్జ్. అడిగినప్పుడు మీ ప్యాషన్ ఏంటి, ఫ్యూచర్లో ఏం అవుదాం అనుకుంటున్నారు అంటే అందరూ మిస్టర్ వరల్డ్, మిస్ వరల్డ్, నేను మోడల్ అవ్వాలనుకుంటున్నాను, ఫ్యాషన్ దీంట్లో ఉండాను. సో ఎవ్రీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఐ డోంట్ నో వాట్ అట్రాక్టెడ్ దెమ్, ఏం చూసి వాళ్ళు చెప్తున్నారో నాకు తెలియదు, కానీ ఎవ్రీవన్ వాంట్ టు బికమ్ అ మోడల్. వాళ్ళ అంబిషన్ అదని చెప్తున్నారు. వాళ్ళకి ఒక ఐడియా కూడా లేదు, బట్ వాళ్ళకి ఆ రన్వేలో నడడం కానీ, కొత్త డ్రెస్సులు వేసుకోవడం కానీ, ఫొటోస్ కానీ, ఇన్స్టాగ్రామ్ అందరినీ అడిక్ట్ చేసింది, పోస్ట్ చేయాలి, సో అందరు అటెన్షన్ కావాలి. సో మేబీ ఐ థింక్ సో దానివల్ల ఈవెన్ కిడ్స్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ దీస్ డేస్. బట్ కిడ్స్ ఆర్ వెరీ షార్ప్. అంటే మీరు మేల్, ఫీమేల్ అండ్ కిడ్స్ కి కూడా ఇస్తారు? మేల్, ఫీమేల్, కిడ్స్, మెన్, విమెన్ ఇన్ ఇలాహి ఫినిషింగ్ స్కూల్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఫర్ మోడలింగ్. సో అందరికి అన్ని కేటగిరీస్ ఎవరైతే సెల్ఫ్ డెవలప్మెంట్ కావాలి అనుకుంటున్నారో, రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్, మీ జెండర్, మీ హైట్, వెయిట్, లావుగున్నారా, సన్నంగా ఉన్నారా, కలర్ ఉందా లేదా, అసలు వాటికి సంబంధం లేకుండా
మేము మిమ్మల్ని చూసి మీరు దేనికి సూట్ అవుతారో ఒక అసెస్మెంట్ ఇచ్చి దాన్ని బట్టి దాని కోర్సులో జాయిన్ అవ్వమని చెప్తాం.